నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీ. ప్రస్తుతం మనతో పాటున్నారు మా పొలిటికల్ అనలిస్ట్, మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ గారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. లాస్ట్ బుధవారం నైట్ జరిగిన సంఘటన ఏదైతే ఉందో ముంబై మొత్తం మీద ఒక పెద్ద చర్చగా మిగిలిపోయింది. సైఫ్ అలీ ఖాన్ మన రీసెంట్గా దేవరా సినిమాలో నటించారు ఆయన. సో ఆయన ఒక పెద్ద యాక్టర్ అని చెప్పుకోవచ్చు. ఆ ఇంట్లో అంత పెద్ద సెక్యూరిటీ గల ఇంట్లో కూడా ఒక దొన్నగుడు వచ్చి అతన్ని కత్తితో దాడి చేయడం జరిగింది. సుమారు 6 నుంచి 7 కత్తిపోట్లు అయితే ఆయన ఒంటి మీద ఉన్నాయి. సో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ వైఫ్ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటిదాకా మాకు సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాంగ్ స్పెక్యులేషన్ కూడా చేయొద్దన్నట్టుగా చెప్తుంది. సో దీని మీద మీ విశ్లేషణ, అదేవిధంగా ఎవరైతే కత్తితో పొడిచారో దొండగుడు, సో అతను ఇంకా దొరుకుతాడా దొరకడా, ఆ పోలీసులు కూడా బృందాలుగా విడిపోయారంట. సో దాని గురించి కొంచెం చెప్పరా? ఎస్, కరీనా మొట్టమొదటిసారిగా ఈ సంఘటన జరిగిన తర్వాత స్పందించింది. ఓకే, నువ్వు చెప్పినట్టు వాడుక భాషలో బుధవారం, టెక్నికల్ గా చూసినప్పుడు పోలీస్ ఎంక్వైరీగా చూసినప్పుడు గురువారం. ఓకే, ఎందుకంటే తెల్లారుజామున 2:30 అర్ధరాత్రి తర్వాత కాబట్టి 2:30 అనేటువంటిది 12 గంటల తర్వాత డే మారిపోయింది. ఓకే, గురువారం కిందకు వస్తుంది. అవును. సో టెక్నికల్ గా గురువారం రాత్రి 2:30 సమయంలో ఇప్పటికీ సీసీ కెమెరా ఫుటేజ్లో చాలా క్లియర్ గా తెలుస్తుంది. 2:33 టైంకి ఆ టయానికి అతను ఎమర్జెన్సీ మెట్ట ద్వారా పారిపోతున్నటువంటి విషయం ఇప్పటికీ సీసీ కెమెరా ఫుటేజ్ లో పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇక్కడే అర్థం కాని ఏంటంటే, సరే కరీనా కపూర్ ఏం చెప్పింది అనేది మనం వివరించిన తర్వాత విషయంలోకి వెళ్దాం. కరీనా కపూర్ ఏం చెప్తుంది, మాకు సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి మేము బాగుండాలని కోరుకుంటున్నటువంటి, మా సేఫ్టీ గురించి ఆలోచిస్తున్నటువంటి మీడియాకి కానీ జర్నలిస్టులు కానీ అందరికీ కూడా, ఫోటోగ్రాఫర్స్ కానీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో ఊహాజనిత కథనాలని అల్లొద్దు, మా వ్యక్తిగత గోప్యతకు భంగంగా వాటిల్లొద్దు అని చెప్పేసి అంటున్నారు. ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము, అది మాకు డిఫికల్ట్ డే అని కూడా ఆమె తన వ్యాఖ్యలో క్లియర్ గా చెప్పారు. యాక్చువల్ గా నిన్న మీడియా ప్రతినిధులు ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేయగా మాట్లాడలేదు, కాకపోతే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక్కడే అనుమానాలు ఏంటి అంటే, సరే వ్యక్తిగత గోప్యత దోషికి మనం పోము, అసలు ఎవరి కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తిగత విషయాలు మనకు అవసరం లేదు. కాకపోతే ఇక్కడ మనిషి చావు బతుకుల సమస్యగా మారిపోయింది. అంటే అదృష్టం కొద్దీ ఆయనకి ఏమీ కాలేదో బతుకుతున్నారు. కానీ సైఫ్ అలీ ఖాన్ చాలా మంది అభిమానులకి ఆయన ఒక రోల్ మోడల్, ఒక బాలీవుడ్ సెలబ్రిటీ ఆయన. కాబట్టి అలాంటి వ్యక్తిని చంపాలనుకున్నది ఎవరో తెలుసుకునే హక్కు అభిమానులకు ఉంటుంది, డెఫినెట్గా ఉండాలి కూడా. ఇప్పుడు అది చిన్నపాటి గొడవ, ఏదో వ్యక్తిగత సమస్య, దాని గురించి చర్చించాల్సిన అవసరం ఎవరికి లేదు. కానీ ఇది వ్యక్తిగత సమస్య కాదు, లీగాలిటీ. అంటే ఏమన్నా క్రైమ్ అంటే ఒకటిసారి ఏమన్నా దొంగతనం చేయడానికి వచ్చారా, లేకపోతే కావాలని అతను చంపడానికి కుట్ర పడారంటారు? నాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ సంఘటన మీద. ఎందుకంటే అదో పెద్ద గేటెడ్ కమ్యూనిటీ. అవును, ఆ ఏరియా సెలబ్రిటీలు ఉండేటువంటి ఏరియా ముంబైలో. సో ఈ నిరంతరం పెట్రోలింగ్ జరుగుతూ ఉంటది నిరంతరం, ఎందుకంటే మొత్తం చుట్టూ సెలబ్రిటీలు మాత్రమే ఉంటారు. అవును, ఇక్కడ ఇది సైఫ్ అలీ ఖాన్ నివాసం ఉంటుంది 11వ అంతస్తు. ఈ కమ్యూనిటీలో 11వ అంతస్తు. ఆ 11వ అంతస్తులోకి అతను చేరుకోగలిగాడు ఒక దొంగ అంటే ఈజ్ ఇంపాసిబుల్ అనేది టెక్నికల్ గా నేను చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫైర్ మార్గంలో ఎమర్జెన్సీ మార్గం నుంచి అతను చొరబడ్డాడు అని చెప్తున్నారు. అసలు ఎంత చొరబడాలని ఆ కమ్యూనిటీలోకి అయితే వెళ్ళాలి కదా. ఆ కమ్యూనిటీలోకి వెళ్ళాలంటే నువ్వు ఏ గేటెడ్ కమ్యూనిటీ అయినా హైదరాబాద్ లో వెళ్ళు, ఓటీపీ ఎంటర్ చేయాలి, అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడించాలి. అక్కడ నీ ఫోన్తో కూడా కాదు, సెక్యూరిటీ వాళ్ళు కనుక్కుంటారు, పలానా వ్యక్తి మీ పేరుతో వస్తున్నారు, పంపించాలా, ఎలా చేయాలా. లేదు అంటే ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్ కి, ఆ ఓటీపీ నువ్వు చెప్తే అది మ్యాచ్ అయితేనే నిన్ను ఎలా చేస్తారు. అలాంటి పరిస్థితి, అంత సెక్యూరిటీ ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీలో. అలాంటిది రాత్రి పూట అతను ఎలా చొరబడగలిగాడు, 11వ అంతస్తులోకి ఎలా వెళ్ళగలిగాడు, 11వ అంతస్తులోకి వెళ్ళిన తర్వాత మూసి ఉన్న డోర్ కాకుండా ఎమర్జెన్సీ ఏదో ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయ్యారంటే ఓకే. అంటే యాక్చువల్ గా సెక్యూరిటీ కూడా చెప్తున్నారు, నా కళ్ళకైతే కనపడలేదు, నేను నైట్ మొత్తం కాపలా కాసి నేను బల్లబుద్ధి చెప్తున్నాడు, ఆయనకి కనపడలేదు. ఒక సెక్యూరిటీ కాదు హీరో, స్టెప్స్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే ఒక లెవెల్ తర్వాత ఇంకో లెవెల్, ఇంకో లెవెల్ అప్, ఇంకో లెవెల్, ఫ్లోర్ సెక్యూరిటీ కూడా ఉంటారు. ఎస్, ఈచ్ ఫ్లోర్ కి సెక్యూరిటీ ఉంది. నేను ఆ వీడియో నేను చాలా క్లియర్ గా చెప్పాను. ఒకటి గేట్ దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీ, అది కాకుండా ఈచ్ అండ్ ఎవరీ ఫ్లోర్ కి సెక్యూరిటీ ఉంటారు. ఈ అంచెలంచెల లెవెల్ సెక్యూరిటీని దాటుకొని వెళ్ళిన తర్వాత 11th ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత తలుపులు మూసి పండుకుంటారు కాబట్టి ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంట్రీ కావచ్చు. కానీ 11th ఫ్లోర్కి ఎలా వెళ్ళగలిగాడు? నేను అడిగేది ఏంటంటే 11th ఫ్లోర్లో ఫైర్ ఎగ్జిట్ నుంచి ఎంటర్ అయ్యాడు అనేది ఓకే పక్కన పెట్టేద్దాం, అసలు లోపలికి ఎలా పోగలిగాడు? ఒకటి పర్సనల్ సెక్యూరిటీ, ఎవరైతే సైఫ్ అలీ ఖాన్ అనుకున్న పర్సనల్ సెక్యూరిటీ ఎవరైనా ఉన్నారో వాళ్ళు తీసుకెళ్తే వెళ్ళుండాలి, ఆ ఇంట్లో ఉన్న పని వాళ్ళు ఇంకెవరైనా తీసుకెళ్తే వెళ్ళుండాలి, లేదు సైఫ్ అలీ ఖాన్ ఎంట్రీ చేస్తే వెళ్ళుండాలి, లేదా కరీనా గారు ఎంట్రీ చేస్తే వెళ్ళుండాలి. అంతే తప్ప ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ కావడానికి జనరల్గా అవకాశం ఉండదు.
అవును. అంత ఈజీగా ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంటే ఏ సెలబ్రిటీకి రక్షణ ఉండదు, ఎస్. ఏ సెలబ్రిటీకి రక్షణ ఉండదు. అందులోనూ అంటే ఇప్పుడు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది అక్కడ. ఒక టీం వర్క్ చేసిందంటే ఓకే, కానీ ఒక వ్యక్తి పోగలిగాడంటే. రెండోది ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందో అతనికి ఎలా తెలిసింది? అంటే దానికి ముందుగా రెక్కి వేసారు అట. ఇది రిక్కీ వేయటానికి అదేమన్నా ఓపెన్ ప్లేసా? అది కమ్యూనిటీ. అంటే ఫైర్ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుందో తెలవగలిగే సామర్థ్యం అతనికి ఉంది అంటే ఆల్రెడీ ఆ ఇంట్లో అతను తిరిగి ఉన్నాడు, ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ కాగలిగాడు. అక్కడ ఏది పిల్లల గది, ఏ గదిలోకి ఎలా ఎంటర్ కావాలి అనేది తెలుసుకుని ఉన్నాడు. ఇప్పుడు పిల్లల గదిలోకి ఎంటర్ అయ్యాడు. పిల్లల గదిలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు అంటే నిన్న ఎఫ్ఐఆర్లో వాళ్ళ పిల్లల టేక్ కేర్ ఎవరైతే ఉన్నారో, 4 ఏళ్ల బాబు సైఫ్ అలీ ఖాన్కి 4 ఏళ్ల బాబు ఉన్నాడు. 4 ఏళ్ల బాబు 11 ఏళ్ళ కొడుకున్నాడు, ఉన్నారు. అయితే 4 ఏళ్ల బాబుతో టేక్ కేర్లు ఉంటారు. ఆ టేక్ కేరర్ 4 ఏళ్ల బాబు ఉన్న రూమ్ లోకి ఈ దొంగ ఎంటర్ అయ్యాడు. మామూలుగా వాష్ రూమ్ లో లైట్ తలుపు తీసుకుంటూ టేక్ కేరర్ గమనించినట్టు రాత్రిపూట నిద్రపోతున్నట్టు మెలకు వస్తే ఏదో లైట్ వేసింది గమనించింది. లైట్ ఎవరు వేసి ఉంటారు అనేది ఆ అనుమానం. సరే, ఎవరు సైఫ్ అలీ ఖాన్ కొడుకుని చూసుకోవడానికి వచ్చాడో లేదా కరీనా గారు కొడుకుని చూసుకోవడానికి వచ్చారో అని అనుకుందంట. అనుకొని మళ్ళా నిద్రలోకి జారుకునే ప్రయత్నం చేసిందంట. తర్వాత ఆ లైట్ వెలుగులో ఒక నీడని గమనించిందంట. లేదు ఏదో జరుగుతుంది అని చెప్పేసి వెంటనే తేరుకునే లోపు ఆడు గొంతు కాడ ఏదైతే యాక్సిస్ బ్లేడ్ తెచ్చుకున్నాడో అతను అది పెట్టే ప్రయత్నం చేశారంట. రంపం చిన్నపాటి అంటారు కదా, పెద్ద బ్లేడ్, అది జంకు పట్టినటువంటి బ్లేడ్ అంట. అది గొంతు కాడ పెట్టి అన్నాడంట. ఏం కావాలంటే ₹1 కోటి అడిగాడంట. అతను నెట్టేసే ప్రయత్నం చేసిందంట. మరి ₹1 కోటి టేక్ కేర్ ఇవ్వలేదుగా. అంటే ఆ బాబు మేడ మీద కత్తి పెట్టి ఏమైనా సైఫ్ అలీ ఖాన్ పిలిచి అడుగుదాం అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడు అని తెలియదు. కానీ ₹1 కోటి అడిగాడంట. నెట్టేసే క్రమంలో అరుపులు కేకలు గోళ విని సైఫ్ అలీ ఖాన్ వచ్చాడంట. వెంటనే సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేశాడంటే 6 కత్తిపోటతో దాడి చేశాడంటే. మెడ భాగంలో దాడి చేశాడు, వీపు భాగంలో దాడి చేశాడు, వెన్నుముక భాగంలో అయితే కత్తిపోట్లు. దాని లోపలికి దిగిపోయి నిన్న సర్జరీ చేసి దాన్ని తీయడం జరిగింది. 2.5 మీటర్ల పొడవు ఏదో లోపలికి దిగిపోయింది, దాన్ని తీశారు బయటికి సర్జరీ ద్వారా అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నాడు మాట. 2 సర్జరీలు ఇప్పుడు జరిగి ఉన్నాయి, ప్లాస్టిక్ సర్జరీ కూడా జరగాల్సి ఉంది. సో మంచి ట్రీట్మెంట్ ఆడుతుంది, అతను ప్రాణాపాయం లేదు, నిలకడగానే ఆరోగ్యం ఉందని డాక్టర్ చెప్తున్నమాట. కాకపోతే మొత్తం విషయంలో అర్థం కావాల్సింది ఏంటంటే అతనికి ప్రాణాపాయం తప్పింది హ్యాపీ. రేపు మాపో కొద్దిగా కోలుకొని సర్జరీ అయిపోయిన తర్వాత పూర్తిగా అన్ని అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు, అంతవరకు హ్యాపీ. అతని అభిమానులకి ఇది రేపటి రోజు ఇంకో సెలబ్రిటీ మీద దాడి. అసలు ఈ సెలబ్రిటీ మీద జరిగిన దాడిలో ఉన్న వాస్తవాలేంటి, ఏం జరుగుంటది అనేది సమాజం తెలుసుకోవాలి, ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది వ్యక్తిగత విషయం, కుటుంబ విషయం కాదు. ఇది మనిషి ప్రాణానికి సంబంధించిన విషయం, ప్రాణాన్ని హరించినటువంటి విషయం, సెక్యూరిటీకి సంబంధించిన విషయం, శాంతి భద్రతకు సంబంధించిన విషయం. శాంతి భద్రతలు అనేది సమాజంలో చర్చనీయాంశమైన అంశం. ఒక సెలబ్రిటీకే ఇలా జరుగుంటే సామాన్యుడి సెక్యూరిటీ పరిస్థితి ఏంటి? ఒక పెద్ద కమ్యూనిటీలో హై సెక్యూరిటీ మధ్య అంటే అతనికి వ్యక్తిగత సెక్యూరిటీ ఉంటారు, ఫ్లోర్ సెక్యూరిటీ ఉంటారు, తర్వాత కమ్యూనిటీ సెక్యూరిటీ ఉంటారు. ఇన్ని లెవెల్ సెక్యూరిటీ దాటుకొని ఫైర్ ఎగ్జిట్ ఎలా ఉందో తెలుసుకొని అక్కడ నుంచి ఎంట్రీ అయ్యి కొడుకుని చేయాలంటే ఇప్పుడు మనలో కూడా మనకి పిల్లలు ఉంటారు, లేదా ఇది మన హైదరాబాద్, అది ముంబై అనుకో, వాట్ ఎవర్. కానీ అక్కడ కూడా చాలా మంది చిన్న పిల్లలతో నివాసం ఉండే వాళ్ళు, సామాన్యులు, మధ్యతరగతి వారు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అక్కడ సెక్యూరిటీ ఉన్నట్ట. కాబట్టి ఇది సమాజానికి అప్లై అయ్యే విషయం, సమాజంలో చర్చ తీసుకోవాల్సిన అంశం. ఇదేమి వ్యక్తిగత విషయం అంటానికి వాళ్ళ ఇద్దరు భార్యాభర్తలు తగాదా కాదు, వాళ్ళిద్దరి మధ్య ఉన్నట్టు మనస్పర్ధలు అవి కాదు, ఇండివిజువల్ ఇష్యూస్ కాదు. ఇది శాంతి భద్రతకు సంబంధించిన అంశం. కాబట్టి సమాజంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఊహాజనిత కథనాలు అంటే వాళ్ళు చెప్పింది ఊహాజనితానికి దగ్గరగా ఉంది కాబట్టి కథనాలు వస్తున్నాయి. వాళ్ళు చెప్పింది నిజానికి ఆక్యురేట్గా అనిపించట్లేదు కాబట్టి, ఒక సాధ్యానికి దగ్గరగా లేదు కాబట్టి. అతను నిన్న మళ్ళీ ఇంకో కథనం కూడా వచ్చిందంటే ముందు రోజే ఎంట్రీ అయ్యాడు ఆ ఇంట్లో ఒక ప్లేస్లో దాక్కున్నాడు. అర్ధరాత్రి సమయంలో బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత టేక్ కేర్ గమనించిన తర్వాత అరుపులు పెడబొబ్బులు, వాళ్ళిద్దరి మధ్య తోపులాట విన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ వచ్చాడు. మళ్ళీ సైఫ్ అలీ ఖాన్ మీద దాడి చేస్తుంటే సైఫ్ అలీ ఖాన్ కూడా అరుసుంటాడు కదా, కరీనా కూడా వచ్చి ఉండాలి కదా. కరీనా, సైఫ్ అలీ ఖాన్, టేక్ కేర్ ముగ్గురు కలిసి ఆ దొంగని పట్టుకోలేకపోయారా? ఒకవేళ వీళ్ళ అరుపుని గమనించి పర్సనల్ సెక్యూరిటీ మేర్కోలేదా? పర్సనల్ సెక్యూరిటీ పోని వెంటనే వీళ్ళు పోలీసుని కాల్ చేయలేదా? ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి కదా, 100 ఇలా ఎమర్జెన్సీ నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి కాల్ చేస్తుంటే పోలీసు అలర్ట్ అయి ఉండేవారు కదా. ఆ ఏరియా నుంచి తప్పించుకోవడానికి అతను అవకాశం ఉండేది కదా. అతను కిందకు పోయే లోపల, అతను ఆ కమ్యూనిటీ నుంచి ఎగ్జిట్ అయ్యే లోపల పోలీసులు అతన్ని పట్టుకుని ఉండేవాళ్ళు కదా.
ఆ ఏరియాలో నియర్ బై పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు, ఆ నియర్ బై స్టేషన్లో ఉన్న పోలీసులు స్పందించి వెంటనే అలర్ట్ కనుక జారీ చేసి ఉంటే ఖచ్చితంగా అతను పట్టుకుని ఉండేవాళ్ళు కదా. ఇదంతా ఎందుకు జరగలేదు అంటే ఆ కుటుంబంలో ఆ అర్ధరాత్రి పూట ఆ ఇంట్లో ఇంకేదో జరిగింది అని అనుమానాలకు కారణమవుతుంది. అదే బయటకు చెప్తుంది వేరు, లోపల జరిగింది ఇంకోరా ఉండొచ్చు అనే ఒక అనుమానం కలుగుతుంది. కాబట్టి ఈ విషయం చర్చించాల్సింది ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం కాదు, ఇంటికి సంబంధించిన విషయం కాదు. ఖచ్చితంగా శాంతి భద్రతలకు సంబంధించిన విషయం, ఒక పర్సనల్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం, చిన్న పిల్లగాల సెక్యూరిటీకి సంబంధించిన అంశం ఇంకా గట్టిగా చెప్పాలండి. కాబట్టి ఖచ్చితంగా చర్చించాలి. ఏం జరిగిందన్న విషయాన్ని ఖచ్చితంగా కరీనా గారు ఈ సమాజానికి చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మళ్ళా చెప్తున్నాను, ఏం జరగలేదు కాబట్టి అంతా హ్యాపీ. ఏదైనా జరిగి ఉంటే మొత్తం సమాజం అంతా కూడా నిస్తేజంగా చూసుండేది, చాలా బాధపడి ఉండేది. ఆయనకి సైఫ్ అలీ ఖాన్కి టాలీవుడ్ తెలుగు వాళ్ళు కూడా చాలా మంచి అభిమానులు ఉన్నారు. నువ్వు చెప్పినట్టు దేవరాజ్ సినిమాలో కూడా నటించాడు. జూనియర్ ఎన్టీఆర్కి మంచి మిత్రుడు కూడా ఆయన. నేను జూనియర్ ఎన్టీఆర్ కూడా ట్వీట్ చేసి స్పందించారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన భద్రత సంబంధించిన విషయం చర్చకు రావాల్సిందే. ఓకే, రైట్. థ్యాంక్ యూ కార్తీక్ గారు. థ్యాంక్ యూ గోపి.